రేషన్ వ్యాన్లు ఆపేశారు. రేషన్ షాపులు పెట్టారు. పాత పద్ధతి ఏ రకంగా అయితే ఉందో ఆ పద్ధతికి మళ్ళీ శ్రీకారం చుట్టారు. రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా, రేషన్ షాపులు ఉంటే బాగుంటుందా? అండి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాన్లు పెట్టించారండి. దానివల్ల ఉపయోగం ఏముందండి? ముందు ఏం చెప్పారంటే ప్రతి ఇంటింటికి మేము వెళ్ళి ఇస్తామని చెప్పారు. ఓకే, చాలా మంచిదే అని అనుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే రేషన్ బండ్లు అయితే కోట్లు కోట్లు పెట్టి చేయించారు, కానీ వాళ్ళు ఎవరు కూడా ఇంటింటికి వెళ్ళేవారు కాదు. ఏదో ఒక స్ట్రీట్లో ఆపేసేవారు. ఆ స్ట్రీట్ దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళేవారు. ఇంకా డిఫరెన్స్ ఏముందండి? షాప్కి వెళ్ళి తీసుకున్నా, ఆ చివరికి వెళ్ళి తీసుకున్నా ఒకటే అయ్యింది అప్పుడు. అలాగే ఇప్పుడు అది చేయడం వల్ల ఏం ఉపయోగం అనేది మనకి ఏమీ కనిపించలేదు. ఇప్పుడు రేషన్ షాపులు పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో ఖాళీ టైంలోని వాళ్ళు ఎలాగ టైమింగ్స్ పెట్టేశారు, ఆ టైమింగ్లోని మనకు ఖాళీగా ఉన్నప్పుడు మనం వెళ్ళి తెచ్చుకుంటాము, చేస్తాము అంతే. కానీ వీళ్ళు అప్పుడు ఏమైందంటే వాళ్ళు తెచ్చి ఇచ్చినప్పుడు ఆ టైంలోని వీళ్ళు పనులు మానుకొని ఇంట్లో ఉండేవారు. అప్పుడు కూడా కుదరకపోతే ఆ రోజు నుంచి అయిపోయేది. మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడు వస్తారా అని చూసుకునేవారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి దానివల్ల. ఇప్పుడు రేషన్ షాప్ పెట్టడం వల్ల మెయిన్ రేషన్ ఆ షాప్లో ఉండే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. ప్లస్ ఏంటంటే జనాలందరూ కూడా వాళ్ళు సమయం ఎప్పుడైతే ఉందో అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటున్నారండి. హ్యాపీగా ఉన్నారండి వాళ్ళు.